కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. Learn more, earn more. This is our slogan. This is our tag and our commitment to you. From Shiba MVR Kumar, Telugu. Your suggestions and comments are very important for us to develop in future. Thank you. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీకు ఇవాళ చాలా కొత్త విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మేము మా టీము, మా షిబా ఎంవిఆర్ కుమార్ తెలుగు ఛానల్లో కొన్ని కొత్త విషయాలు మీకు చెప్పడానికి ఇవాళ కొత్తగా ఒక చిన్న వీడియో ఒకటి యాడ్ చేసాం. దాని గురించి మీ సజెషన్స్, కమెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా పెట్టండి. మేము ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాం. మేము ఇంప్రూవ్మెంట్స్, కొత్త చేంజెస్ తీసుకురావాలి, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ చెప్పాలన్నదే మా తాపత్రయం. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు విషయంలోకి వస్తాము. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇవాళ ఈవినింగ్ అమెరికన్ మార్కెట్ ఓపెన్ అయితే కానీ మనకు ట్రెండ్స్ తెలియవు. ప్రస్తుతం అయితే ఒక స్టడీగా మన షిబా కాయిన్ వస్తే స్టేబుల్గా స్టడీగా 2500 2400 మధ్యలో తిరుగుతుంది. యాక్చువల్గా నాకు కొంతమంది కమెంట్స్ పెట్టారు, ఏంటంటే మీరు 2700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా, కిందకు వచ్చింది. నేను వీలున్నంత వరకు ఇది ప్రెడిక్షన్, నేను కూడా ప్రెడిక్ట్ చేసే చెప్తాను. ఒక 100-200 పాయింట్లు అటు ఇటు అయినా కూడా మీరు అది చాలా సీరియస్ మ్యాటర్గా తీసుకోవద్దు. దయచేసి నా రిక్వెస్ట్. మేము నియరెస్ట్గానే ఇస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేశారు, 2700లో ఒక 2-3 రోజులు అలాగే ఉన్నదే, ఇప్పుడు కిందకు వచ్చింది. ఆ కిందకి రావడానికి కారణం ఏంటంటే మన అమెరికన్ మార్కెట్లో ఇవాళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఒక డిసిషన్ ఒకటి ఉంది. ఈ క్రిప్టో కరెన్సీ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎలా చేయాలనే దాని మీద డిసిషన్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మన షిబా కాయిన్ ఒకటే పడలా, మొత్తం మార్కెట్ అంతా కిందకు వచ్చింది. ఇంకా బెటర్ ఏంటంటే మన షిబా కాయిన్ చాలా కొంచెమే పడింది. మీకు ఆ 24 పైనే ఉంది తప్ప 24 కిందకు రావట్లా. అది మీరు గమనించుకోవాలి. అదొక విషయం. ఇంకపోతే నేను రోజు అడిగేలాగా మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా ఈ వీడియోస్ చూడండి. ఇవాళ మనకి ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే, నా ఉద్దేశం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక డిఫరెంట్ మార్కెట్ ట్రెండ్ ఉంటుంది. డెఫినెట్గా అప్ ట్రెండే ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉండదు. డౌన్ ట్రెండ్ అనేది ఆల్మోస్ట్ రెస్ట్రిక్ట్ అయిపోయింది. మన షిబా కాయిన్ గురించే నేను మాట్లాడుతున్నాను. మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి ఇంచుమించుగా డౌన్ ట్రెండ్ స్టాప్ అయిపోయినట్టు 2400 దగ్గర ఆగింది. ఇంకా అంటే చాలా స్ట్రెంగ్త్ ఉంది, కాయిన్కి చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఇవాళ మనకు కొన్ని మంచి న్యూస్లు తెలుస్తాయి. నేను ఈవినింగ్ న్యూస్ దీంట్లో మీకు తప్పకుండా అవన్నీ మీకు షేర్ చేసుకుంటాను. ఇవాళ ఈవినింగే మనకు వాళ్ళ మార్కెట్ ఓపెనింగ్ టైంకి అక్కడ కూడా అమెరికాలో అన్నీ ఓపెన్ అవుతాయి కనుక వాళ్ళకి కొన్ని కొత్త లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఈవినింగ్ న్యూస్లో పెడతాను. ఇప్పుడు మీకు షిబా కాయిన్లో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒక ఎస్ఐపి చేసుకోవటం ఎట్లా అనేది చెప్తాను. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అది స్టార్ట్ చేసుకోవడానికి ఇది మంచి టైం. ఇప్పుడు ఉన్న రేటు మంచి టైం. ప్రతి నెల మీ సేవింగ్స్, మీకు అడ్డలేని మనీ ఏదన్నా మీరు ఫ్యూచర్ దానికోసం మీరు ఏమైనా దాచిపెట్టుకుంటుంటే అటువంటి కొంత పర్సంటేజ్, నేను మొత్తం పెట్టండి అన్నాను, కొంత పర్సంటేజ్ ఈ షిబా కాయిన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెల ఒక అమౌంట్, దాంట్లో ఏ రేట్ అయినా ఉండండి, మీరు రేటు గురించి పట్టించుకోవద్దు. ప్రస్తుతం డౌన్లో ఉంది కనుక ఇక్కడ స్టార్ట్ చేసుకోమంటున్నాను మిమ్మల్ని. ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి.
ఒక 3-4 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో అలాగే సేమ్ పద్ధతిలో దీనికేం మీరు ఎడిషనల్ వర్క్ ఏం లేదు. మామూలుగా ఎప్పుడు కాయిన్స్ కొంటానంటే కొనుక్కోవటమే. ప్రతి నెల ఒక 5,000 10,000 మీ సేవింగ్స్ ఎంత మీకు పరిమితం ఉందో ఆ పరిమితి లిమిట్స్లో జాగ్రత్తగా కొని పెట్టుకుంటూ ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు ఇట్లా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ కంటిన్యూ చేశారంటే మంచి అమౌంట్ ఒక అసెట్ ఒకటి తయారవుతుంది మీకు. ఒక 4 ఇయర్స్ తర్వాత మీరు చూసుకున్నారంటే మీ పోర్ట్ఫోలియో మంచి పోర్ట్ఫోలియో అవుతుంది. దీంట్లో ఉన్న మరొక పెద్ద అడ్వాంటేజ్ నేను చూసింది ఏంటంటే మనకి డబ్బులు ఎప్పుడు అవసరమైనా వెంటనే అమ్మేస్తే ఒక 1 అవర్లో మన అకౌంట్కి అమౌంట్ వచ్చేస్తుంది. అమౌంట్ రావడానికి పెద్ద ప్రాబ్లం లేదు. అదే గోల్డ్ ల్యాండ్ అనుకుంటే మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. గోల్డ్కి మనం వెళ్ళాలి, మార్కెట్లోకి వెళ్ళి అమ్మి డబ్బులు తెచ్చుకోవాలి. దాని వేరు అనుకోండి, దాని కదా వేరు. ఇది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్న మార్కెట్ అయినా ఎస్ఐపి చేసుకుంటూ ఉంటే మీరు డిప్స్లో కొనుక్కుంటూ ఉంటే మీకు ఒక మంచి అమౌంట్ అసెట్ తయారవుద్ది. మీకు ఫ్యూచర్లో ఒక 3-4 సంవత్సరాల తర్వాత చూసుకున్నారంటే ఒక మంచి క్యాపిటల్ గ్రోత్ అవుతుంది. దీంట్లో 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒక రకం మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేసి కూర్చోవచ్చు. నేను దాంట్లో కూడా ఏం చెప్తాను అంటే చిన్న సెషన్, మీరు ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయవలసిన లేదు. దీనికని ఎడిషనల్గా దాన్ని పట్టు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక రేట్లో బై చేయాలనుకుంటున్నారంటే ఆ రేట్ వేసేసేయండి. ఆ రేట్ వేసేసి మీరు పైకి ఆర్డర్ పెట్టేసేయండి. మీకు వజీరెక్స్ వాడుతున్న వాళ్ళకి నేను చెప్తాను, మిగతా వాటిలో కూడా అన్నిట్లో ఉంటాయి. వాల్యూమ్, హై, లో అని 3 ఉంటాయి. మీరు చార్ట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఉంటాయి. అవి వాటి ముఖ్యత్వం ఏంటంటే మనం కొనే ముందు బాగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం కొనే ముందు అది అక్కడ పైకి వెళ్ళి వాల్యూమ్ చూస్తారు కదా, వాల్యూమ్లో హెవీ ట్రేడింగ్ జరిగేది శిబా కాయిన్లో. హెవీ ట్రేడింగ్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ బాగా పాపులర్ అయిన కాయిన్ కాబట్టి ఎక్కువ ఉంటారన్నమాట. బయర్స్ సెల్లర్స్ ఎక్కువ ఉండటం వల్ల మనం వాల్యూమ్ చూసుకోవాలి. ఎన్ని కోట్ల మంది ఉన్నారంటే మనకి ఒక ఆర్డర్ ట్రిగర్ అవ్వడానికి కానీ సెల్ చేసుకోవడానికి కానీ మంచి అడ్వాంటేజ్ పొజిషన్ అది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది 24 అవర్స్ హై, 24 అవర్స్ లో అని 2 ఉంటాయి. ఆ హై లో ఎందుకు ఇస్తారంటే మనకు ఒక ఇండికేషన్ అనమాట. ఇంతవరకు హై వెళ్ళింది, ఇంతవరకు లో వెళ్ళింది. దాన్ని బట్టి మనం జడ్జిమెంట్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్రైస్లో కొన్నాను నేను అన్నది మనం లో దగ్గరలో అటు ఇటుగా ఒక 10-20 పాయింట్లు ఎక్కువైనా మీరు కొనాలనుకున్నప్పుడు ఒక ఆర్డర్ పెట్టేసేయండి. ఆర్డర్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అది ట్రిగర్ అయిపోద్ది. ట్రిగర్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఇమీడియట్గా సెల్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఒక సెల్ ఆర్డర్ ఒకటి పెట్టేసేయండి. ఎప్పుడు శిబా కాయిన్ మాత్రం చెప్తున్నాను, ముఖ్యంగా ఏ కాయిన్ అయినా సెల్ ఆర్డర్ పెట్టమనే చెప్తాను. శిబా కాయిన్లో ఇప్పుడు మీ వెయిటింగ్ పీరియడ్ బట్టి అది బాగా షార్ట్ టర్మ్కి ట్రేడ్ చేసుకునేవాళ్ళు 100 పాయింట్లు పెట్టుకోవచ్చు. కొంచెం మిడ్ టర్మ్ లాంగ్లో చేసుకునేవాళ్ళు కొంత పెట్టుకోవచ్చు. మీ ఐడియాస్ని బట్టి మీరు చూడండి. అది 100 పెట్టుకోవచ్చు, 200 పాయింట్ పెట్టుకోవచ్చు, 300 పాయింట్స్ పెట్టుకోవచ్చు. మీరు పైన పెట్టి ఒక సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసి పెట్టేసేయండి. అది మీకు ఎప్పుడైనా ట్రిగర్ అయిపోద్ది. ఇంకా మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా పడే అవకాశం లేదు. నేను ఇది అందాజుగా చెప్తున్నా, ఇక్కడి నుంచి పెద్దగా పడటానికి ఆస్కారం లేదని నేను అనుకుంటాను. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు కొంతవరకు టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా, నాకు నిన్న కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ చూస్తే బాగా టీనేజర్స్ ఎక్కువ ఉన్నారు. దీంట్లో టీనేజర్స్ జాగ్రత్తగా చేసుకుంటే మనం ఎర్న్ చేసుకోవచ్చు. చాలా యంగ్ ఏజ్లోనే మంచి థాట్స్ ఉన్నాయి మన టీనేజర్స్కి. దీంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ ఇప్పుడు ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న కోరిక పుట్టడం ఈ ఏజ్లోనే మనం ఒక పాకెట్ మనీకో లేకపోతే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్న థాట్స్ రావడం చాలా మంచి, ఫ్యూచర్కి మనకు చాలా మంచిదని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఎవరిని నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోండి. ఇది ఎస్ఐపి చేసుకుంటే, ఎస్ఐపి గురించి చెప్తున్నాను కదా మీకు. ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి నెల ఒక 5,000 10,000 ఆ పెట్టి కాయిన్స్ కొనేసేయండి ఒక రేట్లో.
ఆ రోజు ఉన్న లో చూసుకోండి, కొనుక్కోండి. ఎక్కడ అంటే ఇక్కడ నుంచి 2400 ఉండిపోదు కదా, పెరుగుతూ ఉంటుంది కదా, ఇది కూడా మనతో పాటు అది పెరుగుతూ ఉంటుంది కదా కాయిన్ కూడా. అప్పుడు మనం ఎక్కడెక్కడ లో చూసుకొని డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కుంటూ వెళ్ళాలి. ఇట్లా ప్రతి నెల మీకు ఎంత ఫ్రీ మనీ ఉంటే అంత వీలున్నంత వరకు, నేను అంతా పెట్టేసేయండి దీంట్లో అన్నం, మీకు వీలున్నంత వరకు పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి ఏ ఉద్దేశంలో అయితే చాలామంది ఈ శివా కాయిన్లో ఎంటర్ అయ్యారో మార్కెట్లోకి, అది మీ కోరికలు నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకు ఒక యూస్ఫుల్ అమౌంట్ వస్తుంది. ఫ్యూచర్లో మీరు చూసుకున్నారంటే మీకు మంచి ఉపయోగకరమైన అమౌంట్ మీ అకౌంట్లో ఉంటుంది, మీ ప్రొఫైల్లో ఉంటుంది. మీరు దాన్ని ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవచ్చు. దీంట్లో లిక్విడేట్ చేసుకోలేము అన్న ప్రాబ్లం అయితే లేదు. ముఖ్యంగా శివా కాయిన్కి వచ్చేటప్పటికి అస్సలు లేదు. కానీ జనరల్గా ఎస్ఐపికి ఇంకో పెద్దగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చూసుకునేది బిట్ కాయిన్ కూడా బ్రహ్మాండం ఉంది. అసలు దాన్ని మించిన కాయిన్ లేదు, బిట్ కాయిన్ మించింది ఏది లేదు. అది వాళ్ళ లోలో ఉంది. ప్రస్తుతం ఎవరన్నా మంచి అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు బిట్ కాయిన్ చూసుకోండి. బిట్ కాయిన్ ప్రస్తుతం $48,000 దగ్గర ఉంది, 48,000-50,000 దగ్గర ఉంది. నెక్స్ట్ 3 to 4 months 6 monthsలో దాని రేంజ్ $90,000 $1,00,000కి వెళ్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఈ మార్కెట్ ఎంత పెరుగుద్ది అని అంచనాలు ఉన్నాయో చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, అమెరికన్స్ యూరోపియన్స్ ఎక్కువ వాళ్ళు కొనేది ఓన్లీ బిట్ కాయిన్స్, వాళ్ళు మిగతా కాయిన్స్ ఎక్కువ చూడరు, ఓన్లీ బిట్ కాయిన్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మన మిత్రులు చాలామంది రాబిన్ హుడ్ అని అడుగుతున్నారు. ఈ రాబిన్ హుడ్లో ఉండేది ముఖ్యంగా ఎక్కువ బిట్ కాయిన్ కోసమే రాబిన్ హుడ్లో ఎక్కువ మిగతా ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకున్న క్లయింట్స్ అంతా బిలియనర్స్ మిలియనర్స్, ఎక్కువ వాళ్ళకి హెవీగా వేల్స్ అంటారు వాళ్ళందరినీ. ఆ వేల్స్ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ పెడతా ఉంటారు. దానికోసం అని చెప్పి రాబిన్ హుడ్ ఎక్స్చేంజ్ అనేది ఉంది. ఆ రాబిన్ హుడ్ ఎక్స్చేంజ్లో ఓన్లీ 10 కాయిన్సే ఉంటాయి, 7 to 10 కాయిన్సే పెడతారు, ఎక్కువ కాయిన్స్ పెట్టరు. అది నాస్డాక్ షేర్ మార్కెట్లో చాలా పాపులర్ ఈ లిస్టింగ్ అయి ఉంది. ఈ రాబిన్ హుడ్ అనే ఎక్స్చేంజ్ షేర్స్ కూడా చాలా వాల్యుబుల్ షేర్స్ అది. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంటారు. వాళ్ళ క్లయింట్స్ సీక్రెట్స్ అన్ని మెయింటైన్ చేయడం, వాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం, వాళ్ళు హెవీ క్యాపిటల్ పెట్టడం వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ అది. ఇంకా పోతే మనకి చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. నేను ఇవాళ ఈ వీడియోలోనే మీకు చాలా విషయాలు చెప్పలేను కనుక నేను నా ఫ్యూచర్ ఐడియాస్ ఏంటంటే ఒక ట్యుటోరియల్ ఒకటి చేయాలనుకుంటున్నాను. ఒక నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసి ఈ వీకెండ్కో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ ట్యుటోరియల్ ఏంటంటే అసలు బేసిక్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ దగ్గర నుంచి తెలియని వాళ్ళకి, అఫ్కోర్స్ తెలిసిన మేధావులు చాలామంది ఉండొచ్చు, నాకు తెలిసింది ఘోరంత అయి ఉండొచ్చు, తెలుసుకోవాల్సింది కొండంత అయి ఉండొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది కనుక నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం కోసం అదొక వీడియో చేస్తున్నాను నేను. ఆ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కొంచెం మీరు ఓపికగా వింటే మీకు దాంట్లో ఏమేమి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు తెలుస్తుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌస్ వైఫ్స్ కూడా, లేడీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, దీంట్లో చేసుకోవాలి. మనం బాగా డెవలప్ అవుతున్నాం కనుక వాళ్ళకి కొంత సేవింగ్స్ ఉంటాయి కదా, ఇంటి ఖర్చులకు వాడుకునే డబ్బులు కాకుండా వాళ్ళు సేవ్ చేసుకుంటారు. వాళ్ళ లేడీస్కి ఎక్కువ సేవింగ్స్ మీద ఎక్కువ టైం స్పేర్ చేస్తారు కనుక మన జెంట్స్ కంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి మార్కెట్లో. ఇది చేసుకోవడం చాలా సులువు. మీరు వంట పనులు ఏం చేసుకుంటూ సరదాగా అట్లా చేసుకున్న రోజుకి ఒక 1,000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అది ఎడిషనల్ ఇన్కమే మనకి. కాబట్టి మీకు ఇందులో గబుక్కుని లాస్ వచ్చేది ఏం లేదు. మీరు ఆఫ్ చేసి పెట్టున్నా మీకు గబుక్కుని ఏదైనా తగ్గిందన్నా ఏం కంగారు పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా కొంచెం ఒక 200-300 పాయింట్లు పడినంత మాత్రాన్ని మీరు ప్యానిక్ అవ్వకండి. ఇది ఆటోమేటిక్గా మళ్ళీ మార్కెట్ రివైవ్ అవుద్ది. ఇప్పుడు ఏంటంటే చాలా డల్ పీరియడ్ ఇది. ఈ మంత్ ఎండ్ వరకు ఇట్లా ఉంటుంది. జనవరిలో మళ్ళీ మొదలవుద్ది మార్కెట్. ఈ మార్కెట్ మొదలై అక్కడి నుంచి పెరుగుతూ వెళ్తుంది.
మనం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ చూసుకోబాకండి. మార్కెట్లో ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూ ఉంటాయి, అవి మనం వాచ్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అంటారా, నేనున్నంత వరకు, నాకు టైం ఉన్నంత వరకు నేను రోజు మీకు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఇంట్రెస్టే మా ఇంట్రెస్ట్, అది మా మోటివేషన్ ఎప్పుడు ఏంటంటే మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడానికే మేము చెప్తుంటాం, ఈ న్యూస్ అనేది పట్టుకొస్తున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తాను దీన్ని. మీరందరూ చాలామంది క్రిప్టోలో ఈ కాయిన్స్ మాత్రం చూశారు. క్రిప్టోలోనే ఒకటి ఉంది, అది మీరు తెలుసుకోవడానికి ట్రై చేస్తే దాని మీద కూడా ఒక వీడియో చేసి పెడతాం. క్రిప్టోలో ఎన్ఎఫ్టి అంటే క్రిప్టో ఎన్ఎఫ్టి అని ఉంటుంది, నాన్ ఫింజబుల్ టోకన్. అది ఇప్పుడు విపరీతంగా ట్రేడ్ అవుతుంది, అమెరికాలో అంతా దాని మీద ఎక్కువ ట్రేడ్ అవుతుంది. అసలు ఆ కాయిన్ ఏంటో చెప్తాను మీకు, అప్పుడు చిన్నగా చెప్తాను, మిగతా తర్వాత డీటెయిల్డ్ వీడియోస్ దానికి కూడా చేస్తాను నేను. దాని ముఖ్య ఆ కాయిన్ ఏంటంటే నాన్ ఫింజబుల్ టోకన్స్. అంటే ఈ క్రిప్టో కరెన్సీలోనే చాలామంది కోర్స్ తెలిసిన వాళ్ళు, ఈ విషయం తెలిసిన వాళ్ళు దీనికి తీసుకుంటే తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. తెలియని వాళ్ళు ఎవరినో ఉంటే తెలుసుకోండి. ప్రతి మనిషిలోనూ ఒక కళాకారుడు ఉంటాడు. ఆ కళాకారుడు కళ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఆర్ట్ అనేది తప్పకుండా దేవుడు ఇస్తాడు మనకి. అది వాడుకుంటూ మనం ఎక్కువ చూపించేది పెయింటింగ్స్లో. ఆ పెయింటింగ్స్ మనం మంచి చక్కటి పెయింటింగ్స్ చేసి అది డిజిటల్ ఫార్మెట్లో ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఈ ఎన్ఎఫ్టీగా కన్వర్ట్ చేసి మనం పెట్టచ్చు. దీనికి మీకేం పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు, ఏమీ లేదు. మీ ఇంటెలిజెన్స్, మీ నాలెడ్జ్, ఒక పెయింటింగ్ వేసేటప్పుడు ఎట్లాంటి పెయింటింగ్ వేయాలి అనేది బేసిక్. ఎక్కువ పెయింటింగ్స్ ఎక్కువ డిమాండ్. తర్వాత కొటేషన్స్, మంచి కొటేషన్స్ రాసి ఆ పేపర్ ఫార్మాట్ని డిజిటల్ ఫార్మ్గా ట్రాన్స్ఫర్ చేసి పెట్టడం. దాని తర్వాత కవితలు, మంచి కవితలు రాస్తే, ఇంగ్లీష్ పోయమ్స్ రాస్తే, ఏమైనా మీకు ఆ దాంట్లో బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బాగా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే, బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ టాలెంట్ బయట పెట్టుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. నాట్ ఓన్లీ దట్, మీకు డాలర్స్లో ఇన్కమ్ వస్తుంది అది పెట్టడం వల్ల. ఒక్కోసారి ఆక్షన్లో మీ పెయింటింగ్ బాగుందంటే $100, $200, $1000 కూడా అమ్ముడుపోయిన సందర్భాలు ఉన్నాయి కనుక చెప్తున్నా. అట్లా మనకు ఒక ఎడిషనల్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. ప్లస్ మీకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు ఒక ఇన్వాల్వ్మెంట్, సరదా ఉంటుందని ఇది చెప్తున్నాను. ప్రయత్నించి చూడండి. ఇంకా మీకు వివరాలు కావాలంటే సింపుల్గా ఒకటే చెప్తా, నా వీడియోల్లో చెప్తున్నాననేది రెగ్యులర్గా నేను ఇన్ఫర్మేషన్ పెడతాను. కాకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లో హౌ టు క్రియేట్ ఎన్ఎఫ్టి ఆర్ట్స్, లేకపోతే లిటరేచర్, లేకపోతే పోయమ్స్ అన్నది మీరు టైప్ చేశారంటే, లేకపోతే వాట్ ఈజ్ ఎన్ఎఫ్టి, క్రిప్టో ఎన్ఎఫ్టి అని టైప్ చేయండి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తారు. దానికి ఒక మార్కెట్ ప్లేస్ ఉంది, దానికి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. ఆ వెబ్సైట్ని ఫాలో చేసి మనం రిజిస్టర్ చేసుకుంటే మామూలుగా ఒక $700, $800 ఫీజు కట్టి డిపాజిట్ చేసుకోమంటారు. అది కూడా లేకుండా చేసుకోవచ్చు, అదేంటో కూడా చెప్తా. ఆ $700, $800 కూడా మీకు వేస్ట్ అవ్వకుండా మామూలుగా మీరు రిజిస్టర్ చేసుకుని మీకు నచ్చినప్పుడు మీరు మంచి పెయింటింగ్ వేసినప్పుడు మీ కళ ఉన్నప్పుడు పెట్టండి, ఏం తప్పు లేదు. పెట్టడం వల్ల మనకి ఏం నష్టం లేదు. అమ్ముడు పోతే మీకు వస్తుంది, లేకపోతే అక్కడ మీ వాళ్ళు వెబ్సైట్స్లో పెడతా ఉంటారు, మీ ఫొటోస్ అన్ని పెట్టి అందరికీ డిస్ప్లే పెడతారు. కానీ ఎవరు అది డౌన్లోడ్ చేసుకోలేరు, కాపీ చేసుకోలేరు. మీరు అమ్మితే కొనే వ్యక్తికి ఆ రైట్ ఉంటుంది. మీ ఆర్ట్కి ఒక వ్యక్తికి దగ్గరే ఆ రైట్ ఉంటుంది. ఇది ఎన్ఎఫ్టి అంటే. ఎన్ఎఫ్టి గురించి నేను డీటెయిల్ వీడియోస్ చేస్తాను, ప్రొవైడెడ్ మీరు సజెషన్స్ అవన్నీ మీ కమెంట్స్లో దీని గురించి చెప్తే తప్పకుండా ఎన్ఎఫ్టీస్ పెడతాను. ఇప్పుడు ప్రస్తుతం మన వజీరెక్స్ వాళ్ళు ఈ ఎన్ఎఫ్టి టోకన్ని ట్రేడింగ్ చేసుకోమని పెడుతున్నారు. అది ఇన్ఫర్మేషన్ ఇంకా ఫుల్గా నాకు రాలేదు, నిన్నే నాకు పంపించారు ఒక మెయిల్. ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం, మీ ఇంట్రెస్ట్ ఏంటని అడిగారు. తప్పకుండా నా ఆడియన్స్కి చెప్తానండి అంటాను. చాలా మంచి ఫ్యూచర్ ఉంది దానికి కూడా, చూసుకోండి. మీలో ఉన్న కళని బయటికి తీసుకోవాలంటే ఆపర్చునిటీ ఇది. ప్లస్ ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అన్నది ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్ పెడతాను కదా, మీకు వాట్సాప్ నెంబర్లో చాటింగ్కి రండి. తప్పకుండా నా వీలున్నంత వరకు నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ మీరు కూడా ప్రయత్నించారంటే
మీకు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళారంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్ది మహా ఆనందంగా ఉంది. నిన్న 4K పెట్టాను, ఇవాళ 49 దాకా వచ్చింది. ఈ పర్టికులర్గా మన ఛానల్ డెవలప్ అవటం మీ అందరి ఆదరణ పొందుతున్నందుకు, మీ ఆదరణతోనే నేను పెరుగుతున్నాను కనుక మీతో పాటు నేను ఎదగాలని అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే నా ముఖ్య ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈవినింగ్ మీట్ అవుతాను, ఇంకో కొత్త విషయంతో వస్తాను. బాయ్. ఇది నా వాట్సాప్ నంబరు. ఎవరైనా చాట్ చేయాలనుకున్న వాళ్ళు, ఇన్ఫర్మేషన్ కావాలన్నారు తప్పకుండా చాట్ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.